అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. సింగయ్య మృతి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక ట్విస్టులు జరుగుతున్నాయి. ఈ కేసులో జగన్ మిగతా వారు అంటే విడుదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి వీరు నిందితులుగా ఉన్న సంగతి పక్కన పెడితే ఏపీ పోలీసులకి ఈ కేసు కత్తి మీద సాము అన్నట్టుగా మారింది. వారి తల ప్రాణం తోక వచ్చేలాగా ఉంది. ఇందులో ఆధారాలు సేకరిస్తున్నా కానీ గతంలో పోలీసుల తొందరపాటు వల్ల అంటే సరిగ్గా విచారణ చేయకపోవడం వల్ల గుంటూరు ఎస్పీ ముందొక మాట వెనకొక మాట చెప్పడం అదే వాళ్ళకి చిక్కులు తెచ్చిపెట్టింది. కానీ ఇదేం పెద్ద విషయం కాదు. అయితే హైకోర్టులో జగన్ మిగిలిన వారందరూ కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుని కొట్టేయండి అని కోర్టులో ఒక పిటిషన్ వేశారనమాట. అయితే ఈ పిటిషన్ ని కోర్టు నిన్న అంటే శుక్రవారం నాడు విచారణ జరిపింది. అయితే ఇందులో కొన్ని కీలక ప్రశ్నలని పోలీసులను అడిగింది కోర్టు. అంతేకాకుండా జగన్ తరపు అడ్వకేట్స్ వాదనలు కూడా వినిపించారు. అయితే అందులో జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే సింగయ్య పడి చనిపోయాడని ఎలా చెబుతున్నారు అని జగన్ తరపు న్యాయవాది అడిగారు. అంతేకాకుండా ఎస్పీ గారు అంతకు ముందు ఒక మాట, దాని తర్వాత ఇంకొక మాట మార్చి చెప్పారు. జగన్ ప్రయాణిస్తున్న కారు బరువు 3500 కేజీలు కనుక ఆ కారు కింద ఒక మనిషి పడితే నలిగిపోతాడు, అంటే నుజ్జైపోతాడు. కానీ మొన్న జరిగిన ప్రమాదంలో మాత్రం ఆ సింగయ్య అనే వ్యక్తి చెట్టు కింద హాయిగా పడుకొని ఉన్నాడు, ఆయనకి ఎలాంటి గాయాలు కాలేదు, కాబట్టి జగన్ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య పడలేదు అని వారు వాదించారు. ఇంకొక పాయింట్ కూడా అడిగారు. ఏంటంటే ఒకవేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణిస్తే ఆ కారు తోలిన డ్రైవరు నిందితులు అవుతాడు, కానీ అందులో ప్రయాణిస్తున్న జగన్ ఇంకా మిగిలిన వారు ఎలాగా నిందితులు అవుతారు, వారిని ఎలా విచారిస్తారు అని న్యాయవాదులు అడిగారు. న్యాయవాదులు అడిగినటువంటి ఈ ప్రశ్న విన్న సాధారణ ప్రజలు ఒక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏంటంటే ఇక్కడ జగన్ కారు కింద సింగయ్య పడ్డాడు అనడానికి వీడియో ఎవిడెన్స్ ఉంది. అందులో క్లియర్ గా కారు కింద సింగయ్య ఉన్నట్టుగా, కారు బయట అంటే కారు డోర్ లోపల నుంచి అభిమానులకి అభివాదం చేస్తున్న జగన్ స్పష్టంగా కనబడుతున్నారు. ఇద్దరు కూడా ఈ వీడియోలో క్లియర్ గా కనబడుతున్నారు కదా. ఎందుకు ఇలాంటి వాదనలో జగన్ తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు? ఓకే, అది ఒరిజినల్లా ఏఐ వీడియోనా అనేది ఫారెన్సిక్ తెలుస్తుంది, ఎనాలిసిస్ చేస్తారు. దాన్ని పక్కన పెడితే ముందు ఆ వీడియోలో వీళ్ళిద్దరు కూడా కళ్ళ ముందే కనపడుతున్నారు కదా, కనీసం బేసిక్ కూడా తెలియకుండా జగన్ లాయర్లు వాదిస్తున్నారా అని సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇవి జగన్ తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలు. అయితే కోర్టు పోలీసుల తరపున అంటే ప్రభుత్వ న్యాయవాదిని అడిషనల్ జనరల్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇక్కడ కోర్టు ప్రశ్నలు మాత్రమే అడిగింది, సందేహాలను మాత్రమే అడిగింది. అంతేగాని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో చెప్పినట్టుగా కోర్టు పోలీసులకి ముట్టుకేయలేదు, వారిపైన ఆగ్రహించలేదు, ప్రశ్నలతో తబ్బిబ్బి చేయలేదు. అడిషనల్ జనరల్ చెప్పిన సమాధానాలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండబట్టి వాటిని కోర్టు నమ్మింది కాబట్టే కేసుని క్వాష్ చేయకుండా అంటే జగన్ వేసిన పిటిషన్ అంగీకరించకుండా వాయిదా వేసింది. పోలీసుల వాదనలు అంటే అడ్వకేట్ జనరల్ వాదనలు గనక నమ్మశక్యంగా లేకపోతే, కారణాలు లేని విధంగా ఉంటే ఆ రోజే కోర్టు క్వాష్ చేసేసింది. సో వాయిదా వేసింది అంటేనే అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి వాదనలో కోర్టు అంగీకరించింది అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ కోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, కారు డ్రైవర్ను కాకుండా ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎలా ప్రాసిక్యూట్ చేస్తారు, అంటే ఎలా విచారిస్తారు అని అడిగింది. దీనికి అడ్వకేట్ జనరల్ గతంలో కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఆధారంగా కారులో ప్రయాణిస్తున్న వారిని కూడా విచారించవచ్చు అని చెప్పారు. అయితే ఈ పిటిషనర్లు కారులో ప్రయాణించడమే కాకుండా ఈ ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, ప్రమాదానికి గురైన వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అలాగే వదిలేసి తమ ర్యాలీని కొనసాగించారని, అంతేకాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలని పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. దీంతో పాటు ఒక విషయాన్ని కూడా కోర్టుకి గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్నే కాదు, ఆ ప్రమాదం జరగడానికి గల పరిణామాలు, కారణాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అంటే జగన్ పర్యటనకి దారి తీసిన అంశాలు, పోలీసుల నిబంధనల్ని పాటించకపోవటం తదితర అంశాలన్నమాట. దీనికి కోర్టు కూడా మళ్ళీ తిరిగి ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. ఏంటి అంటే, ఒక మనిషి చనిపోతుండగా ఎవరైనా అలా వదిలేసి వెళ్ళిపోతారా అని అడిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళా లాంటి ఘటనలు జరిగాయి కదా,
అని అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నిస్తే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, కొంచెం సమయం ఇస్తే అన్ని ప్రొడ్యూస్ చేస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అప్పుడు కోర్టు అడ్వకేట్ జనరల్ అడిగిన దాని ప్రకారమే జూలై 1కి ఈ కేసుని వాయిదా వేసింది. అయితే ఈ కేసులో చాలా ఆసక్తికర విషయాలు ముందు ముందు జరగబోతున్నాయి. ఎందుకంటే ఏపీ పోలీసులకి, ప్రభుత్వానికి కూడా ప్రెస్టీజియస్ కేసు ఇది. కానీ జగన్కి మాత్రం కాదు. ఎందుకంటే జగన్కి ఇంతకు మించిన పెద్ద కేసులు చాలానే చూశాడు. సో ఇది ఆయనకి ఆఫ్టర్ ఆల్. కానీ పోలీసులు అన్ని ఆధారాలు, ఎక్కడా కూడా చిన్న లూప్ హోల్ కూడా లేకుండా కోర్టుకి చూపెడితే మాత్రం జగన్కి ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే 13 సంవత్సరాలుగా సిబిఐ కేసులని, ఈడీ కేసుల్లో ఉండి కూడా దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు గనక ఈ కేసుని పోలీసులు ప్రూవ్ చేయగలిగితే ఒక యాక్సిడెంట్ కేసులో నిందితుడుగా అవ్వాల్సి వస్తుంది. అది మాత్రం మామూలు విషయం కాదు. అయితే జూలై 1న ఏం జరగబోతుంది అనేది మాత్రం అందరూ సస్పెన్స్ తో ఎదురు చూసేటువంటి అంశం.